హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 63 భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ స్టోరీ కనుక నచ్చకపోయినట్లయితే ఇక్కడితోటి ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దగా వ్యూస్ రావడం లేదు. మీ అభిప్రాయం ఏంటో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. లల్లి లోపలికి వచ్చి భరత్ మానసాలను చూసి, సారీ, రాంగ్ టైంలో వచ్చినట్లున్నాను. మీరేదో ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నట్టున్నారు. డిస్టర్బ్ చేస్తుంటే సారీ అని అమాయకంగా అన్నది లల్లి. భరత్ లల్లిని చూసి ఒక్క క్షణం తడబడినా అది బయటికి కనపడకుండా, అదేం లేదు లల్లి, తను మానస, ఇక్కడ మన హాస్పిటల్లో అనస్థీషియాలజిస్ట్, జూనియర్ డాక్టర్గా పనిచేస్తోంది అని ఒక రకమైన విసుగుతో పరిచయం చేశాడు. మానసకి భరత్ తన పేరు పలికినప్పుడు ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోతే చెక్కిళ్ళు ఎరిపెక్కాయి. కానీ అతను ఇందాక అన్న మాటలకి మళ్ళీ కోపంగా మారిపోయింది. క్షణక్షణానికి మారుతున్న ఆమె ఫీలింగ్స్ ని గమనిస్తూనే తనకు తెలియకుండానే ఎంజాయ్ చేశాడు భరత్. మానసనే చూస్తున్న లల్లిని చూసి భరత్, నువ్వింకా నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు లల్లి అంటూ ఒక కంట మానస్ ఫీలింగ్స్ ని గమనిస్తూనే చెల్లెల్ని అడిగాడు. లల్లి తేరుకొని, అయ్యో అన్నయ్య, ఆ విషయం చెప్పడమే మర్చిపోయాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా ఫ్రెండ్ ఒకళ్ళకి హెల్త్ అప్సెట్ అయింది. తన్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చాను. కానీ తన రిపోర్ట్స్ ఇంకా రాలేదు. వాటి కోసం మేము చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. అందుకే నీతో మాట్లాడితే ఏదైనా యూజ్ ఉంటుందేమోనని ఇటొచ్చాను అని చెప్పింది లల్లి. భరత్, అవునా, సారీ లల్లి, ఇప్పుడే చూస్తా నాగు అంటూ తన సిస్టంలో భరత్ ఆ రిపోర్ట్ కోసం చూస్తుంటే అప్పుడే మానస బయటికి వెళ్ళడానికి వెనుదిరగడం చూసిన లల్లి మానసాన్ని పిలుస్తూ ఆమె దగ్గరికి వెళ్ళింది. హాయ్ మానస, మీరు చాలా అందంగా ఉన్నారు. నా పేరు లల్లి, మీ సార్కి చెల్లెల్ని అని మానస చేయి పట్టుకొని నవ్వుతూ చెప్పింది లల్లి. మానస చిన్న స్మైల్తో థ్యాంక్ యూ అంది. మీరు ఈ వీకెండ్ ఫ్రీ ఉంటారా అని చొరవగా అడిగింది లల్లి. హా, ఈ వీక్ నాకు పెద్ద పనులేం లేవు, కానీ ఎందుకు అడుగుతున్నారు అని అయోమయంగా కొంత తడబడుతూ అడిగింది మానస. ఈ వీకెండ్ మా అమ్మమ్మ తాతయ్య గారి పెళ్లి వేడుక, మీరు ఫ్రీగా ఉంటే రండి అని ఇన్వైట్ చేస్తున్న లల్లిని మానస కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేసి చూస్తే అదే టైంలో చెల్లెలి వైపు ఉరిమి చూశాడు భరత్. భరత్, లల్లి నువ్వేం చేస్తున్నావు? తన్నెందుకు మన ఇంటికి పిలుస్తున్నావు? తన్నెందుకలా ఇబ్బంది పెడతావు అని అడిగాడు. లల్లి నవ్వుతూ, అన్నయ్య, తను నీ ఫ్రెండ్, అంటే ఇప్పుడు నాకు కూడా ఫ్రెండే కదా, అందుకే నేను నా తరఫున తనని రమ్మని ఇన్వైట్ చేస్తున్నాను. నువ్వు కూడా తనని నీ తరఫున పిలువు అన్నయ్య అని క్యూట్గా చెప్పింది. లల్లి ఏమాత్రం పరిచయం లేని ఒక వ్యక్తిని ఇంటికి పిలవడంతో మానస ఆశ్చర్యపోయింది. కానీ భరత్కి అది నచ్చలేదు. మానస ఇబ్బందిగా, అది మీ ఫ్యామిలీ ఫంక్షన్ కదా, అక్కడికి నేను రావడం అంతగా బాగోదు లల్లి అని మృదుస్వరంతో మొహమాటంగా అన్నది. లల్లి నవ్వి, అలా అనుకోవద్దు మానస, ఇదే సాకుగా చూపించి రావడం కుదరదని మాత్రం చెప్పకు ప్లీజ్. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ప్రజెంట్, కాబట్టి నువ్వు ఈ కొత్త ఫ్రెండ్ మాట విని నా కోరిక మన్నించి ఆ ఫంక్షన్కి వస్తావని చెప్పు. నిజంగానే నువ్వు నాకు చాలా నచ్చేసావు. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు తప్పకుండా రావాలి అని లల్లి చిన్నపిల్లలా అడుగుతున్న తీరు మానసాని ఆకట్టుకుంది. ఇష్టం లేకపోయినా తన మాటను ఆమె కాదనలేకపోయింది. భరత్, ఇక చాలు, ఇదిగో మీ ఫ్రెండ్ రిపోర్ట్ తీసుకో అని పక్కనే ఉన్న జిరాక్స్ మిషన్లోంచి కాపీ తీసి లల్లి ముందు పెట్టాడు. కానీ మానస వైపు ఒక కన్ను వేసి కోపంగా చూస్తున్నాడు. కిందకెళ్ళి ఒరిజినల్ కాపీ తీసుకుని వెళ్ళిపో అని లల్లిని పొమ్మని ఇండైరెక్ట్గా అన్నాడు భరత్. లల్లి నవ్వుతూ, సరే బ్రో, థ్యాంక్స్ అని భరత్కి చెప్పి మానసతో, నువ్వు కూడా ఫంక్షన్కి వస్తున్నావు కదా, రావాలి, నేను నీకోసం తప్పక ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రాకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. ఓకే బై, టాటా అని చెయ్యి ఊపుతూ బై చెప్పి వెళ్ళిపోయింది లల్లి. మానస లల్లిని చూస్తూ తనకే తెలియకుండా వస్తానని తల ఊపింది. నవ్వుతూ వెళ్ళిపోతున్న లల్లిని చూసి ఆమె కూడా బయటకొచ్చింది. మానస మనసులో, ఈ శాడిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను అడగాలనుకున్నది ఎందుకు అడగలేకపోయాను?
వాణ్ణి చూస్తూ కోపంగా ఉండలేకపోతున్నా. ఏమైంది నాకు అని తనను తాను ప్రశ్నించుకుంది. కానీ సమాధానం మాత్రం దొరకలేదు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడే సూర్య, పెద్దయ్య ఈ టాబ్లెట్ వేసుకోండి అంటూ తాతయ్య చేతిలో టాబ్లెట్ పెట్టాడు. తాతయ్య వికారంగా మొహం పెట్టి, రేయ్, ఇప్పుడు నాకు ఏ టాబ్లెట్ వద్దు. వాటిని తిని తిని నాకు వాటిని చూస్తేనే విరక్తి పుడుతోంది. ఇప్పుడు నాకు ఏ మెడిసిన్ వద్దు. నన్ను ఇలా వదిలేసాయి అన్నాడు. ఏం మీరు ఇలా ప్రతిరోజు టాబ్లెట్ వేసుకోవడానికి నన్ను చాలా సతాయిస్తున్నారు. నెక్స్ట్ వీక్ పెళ్లి చేసుకోబోతున్నారు. కొత్త పెళ్లి కొడుకు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? ఇలా ఉండాలి అంటే టాబ్లెట్ వేసుకోవాలి కదా. నేను చెప్పింది అర్థమవుతుందా లేదా మీకు అన్నాడు సూర్య. అప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన భరత్ అతను చెప్పింది విని తల కొట్టుకున్నాడు. హాల్లో ఉన్న రామ్ కూడా సూర్యుని కోపంగా కసిరాడు. రేయ్ వెధవా, ఏం చేస్తున్నావు అని కోపంగా అడిగాడు రామ్. సూర్యని విసుగ్గా చూసి, లూజ్ టంగ్, ఏది దాచుకోలేడు అని మనసులో అనుకుంది లల్లి. సూర్య నాలిక ఖర్చుకొని వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే భరత్, రామ్, లల్లి ముగ్గురు అతన్ని చంపేసేలా కోపంగా చూస్తున్నారు. వాళ్ళేదో సీక్రెట్ దాస్తున్నారు అని అనుమానించిన తాతయ్య డౌట్గా, ఏంటిరా ఆ సీక్రెట్? అసలు దేని గురించి వాడు చెప్పేది? ఏదో ఘనంగా పెళ్లి వేడికంటున్నాడేంటి? నాకేం అర్థం కావట్లేదు అన్నాడు తాతయ్య. ఇక ఆయన దగ్గర నిజం దాచి ప్రయోజనం లేదని అర్థమైన భరత్ వాళ్ళందరూ కలిసి చేసిన సర్ప్రైజ్ ప్లాన్ గురించి రివీల్ చేశాడు. ఏం లేదు తాతయ్య, నీ పుట్టినరోజున నీకు నాన్నమ్మకి పెళ్లి చేయాలని ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. చివరికి వీడు ఆత్రం కొద్దీ చెప్పేశాడు అంటూ సూర్య వైపు గుర్రుగా చూశాడు భరత్. సూర్యకి అలా మనసులో ఏది దాచుకునే అలవాటు లేదురా. నా దగ్గర అసలే దాగదు. నా దగ్గర దాచలేక అలవాటుగా చెప్పేశాడు. పాపం వాడినేం అనకండి, వదిలేయండి అని తాతగారు సపోర్ట్ చేయగానే సూర్య హిహిహి అని తన 32 పళ్ళు బయట పెట్టి మరీ నవ్వాడు. అక్కడే ఉన్న అమ్మమ్మ, ఇప్పుడు మనకి ఈ పెళ్లి రోజు వేడుకలు అవి అవసరమా? పెళ్ళైన పిల్లలకు మనం ఏ అచ్చటా ముచ్చటా చేయలేదు కానీ మరి మనకి ఇప్పుడు ఈ ఆర్భటాలు దేనికండి అంది. పెళ్లి కావాల్సిన పిల్లల కోసం మనం ఏదైనా చేయాలి కానీ మనకి ఎందుకు ఇప్పుడు ఈ పెళ్లి వేడుకలు, అది కూడా ఈ వయసులో అన్నది బామ్మ. అవన్నీ కాదమ్మమ్మ, ఇప్పుడు నీకు ఇష్టమా లేదా అది చెప్పు అని సూటిగా అడిగాడు రామ్. తాతయ్య భార్య వైపు చూసి, మీ బామ్మను చూస్తుంటే ఈ పెళ్లి ఇష్టం లేనట్టుందిరా. పిల్లలు దానికి వద్దేమో కానీ నాకు కావాలి కాబట్టి వేరే ఎవరైనా అందమైన అమ్మాయిని చూడండి, పెళ్లి చేసుకుంటాను అని అనడంతో అందరూ నవ్వడం మొదలుపెట్టారు. అమ్మమ్మ చిరుకోపంగా, అవును, మీ తాతగారు పెళ్ళంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందుకే పళ్ళు రాలిపోయే వయసులో ఇంకో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడుతున్నాడు. మిమ్మల్ని సంబంధం చూడమని చెప్తున్నాడుగా, చూసి చెయ్యండి అని మూతి తిప్పుకున్నారు ఆవిడ. తాతయ్య ఆమె అలకని చూసి నవ్వుతూ, మీ బామ్మ నా అందం చూసి కుళ్ళుకుంటోందిరా పిల్లలు. దాని సంగతి వదిలేయండి. మీరు నా కోసం మంచి సంబంధం చూడండి. దాని కళ్ళ ముందే పెళ్లి చేసుకొని నా గ్లామర్ ఇంకా తగ్గలేదని నిరూపిస్తాను అని బామ్మని ఉడికించాడు తాతయ్య. భరత్ బామ్మ చుట్టూ చెయ్యి వేసి, తాతయ్య ఇది కాస్త ఓవర్ అయింది. నా స్వీటీ అందం చూసే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు. తను ఇంకా స్వీట్ 16 లాగానే ఉంది. నా స్వీటీ కోసం నేనే మంచి వరుడిని తీసుకొస్తాను, జాగ్రత్త అని బెదిరించాడు భరత్. తాత కంగారుగా నటిస్తూ, అరే అంత పని చేయకు, ఏదో సరదాగా ఇంకో పెళ్ళంటే నువ్వేంట్రా నిజంగానే మా ఇద్దరికి గొడవ పెట్టి విడగొట్టేలా ఉన్నావు అన్నాడు తాతయ్య. అమ్మమ్మ కోపంగా, మొదట గొడవ తీసింది ఎవరు? మీరు కాదా? ఇప్పుడు వాడిని అంటున్నారా? ఇంట్లో ఎలాగూ ఈ ఇద్దరు ఎప్పుడు పోట్లాడుకుంటున్నట్టే మాట్లాడుకుంటారు అని మనవళ్ళని చూసి దెప్పుతూ, ఇప్పుడు మీరు కూడా తయారయ్యారా అంది బామ్మ. మీరు ఇప్పుడు ఆ గొడవ ఆపేసి వచ్చే వారంలో ఇద్దరు పెళ్లికి రెడీ అయిపోండి. అందరూ కలిసి మీకు మళ్ళీ పెళ్లి గ్రాండ్గా చేద్దాం అన్నాడు సూర్య. తాత నవ్వి, మీరంతా కలిసి మా కోసం ఈ వేడుక చేయాలని అనుకోవడమే మాకు చాలా ఆనందంగా ఉంది. మీ ముచ్చటి కోసమైనా ఈ వేడుకకి మేము ఒప్పుకుంటున్నాం అంటూ తాతయ్య సరే అని అంగీకరించాడు. పిల్లల ముచ్చట కాదనలేక బామ్మ కూడా సరే అంది. ఆ తర్వాత అందరూ గ్రూప్గా డిస్కషన్ చేసుకొని ఎవరెవరు ఏ పని చేయాలి, ఇంకా ఫంక్షన్కి ఎవరెవరిని పిలవాలి అని లిస్ట్ తయారు చేశారు. ప్లాన్ ప్రకారం ఒక్కొక్కరికి విడివిడిగా వర్క్ కేటాయించారు. అందరూ సంతోషంగా తమకు అప్పగించిన పని చేయడం స్టార్ట్ చేశారు. ఇలా పిల్ల బ్యాచ్ అంతా పెళ్లి పనుల్లో మునిగిపోయారు.
వారం తర్వాత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెద్దవాళ్ల వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెళ్లి వేడుకతో ఇల్లు సందడిగా మారింది. సీతు తన గదిలోని అద్దం ముందు నిలబడి మనసులో, ఈ చీర చాలా బరువుగా ఉంది, నేను దీన్ని ఎలా కట్టుకోను అంటూ చీర తీసుకొని తన భుజం పైన వేసుకుని దిగులుగా అనుకుంది. అంతలో రామ్ ఫాస్ట్ గా రూమ్లోకి వచ్చాడు. ఆమె ఇంకా చీర మార్చుకోకపోవడం చూసి, ఏయ్ ఏంటి ఇంకా రెడీ అవ్వకుండా అలాగే నిలబడి టైం వేస్ట్ చేస్తున్నావు? లల్లీని పంపించాను కదా, ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు అంటూ అరిచాడు. సీతు దిగాలుగా, లల్లి తన ఫ్రెండ్స్ కొందరు వచ్చారని వాళ్ళ కోసం వెళ్ళింది, తనింకా రాలేదు, లల్లి రాగానే రెడీ అయి వస్తాను రామ్ అన్నది. ఆమె చేతులకున్న గాయం ఇంకా పూర్తిగా నయం కాలేదు, కానీ అందుకే ఆమె పూర్తిగా కోరుకోలేదు కాబట్టి ఆమె లల్లి హెల్ప్ కోసం చూస్తోంది. రామ్ ఒక్క క్షణం చీర వైపు చూశాడు. సీతు కోసం తను సెలెక్ట్ చేసిన చీర అది. చందనం కలర్ సిల్క్ చీరకి నెమళ్లు పురివిప్పినట్లు అక్కడక్కడ ప్రింట్ చేసి ఉన్న మెరూన్ కలర్ బోర్డర్ అద్భుతంగా కనిపించింది చీర. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు రామ్ తనే కట్టడానికి. రామ్ చీర మడతని విప్పుతూ, లల్లి వచ్చేదాకా చూస్తూ కూర్చోడానికి టైం లేదు, నేను హెల్ప్ చేస్తాను అనగానే సీతు తను విన్నది నిజమేనా అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది. రామ్ ఆమె ఫీలింగ్స్ ని గమనించి, నువ్వు విన్నది నిజమే కానీ ఆ గుడ్లు దించు, నీ చూపులతో నాకు హార్ట్ అటాక్ తెప్పించేలా ఉన్నావు అన్నాడు వెటకారంగా. సీతు తడబడుతూ, నువ్వెలా, వద్దు, లల్లిని రానివ్వు రామ్ అంటూ ఆమె షాక్తో నత్తినత్తిగా మాట్లాడింది. రామ్కి ఆమె చీర కడతాను అనడం చాలా నచ్చింది, కానీ తనకి చాలా సిగ్గుగా కూడా ఉంది. రామ్ విసుగ్గా, ఏయ్ ఇప్పుడు అంత టైం లేదు, కమాన్ క్విక్, ఆ బ్లౌజ్ జారిపోతోంది, ముందు దాన్ని సరిచేసుకో, ముందు కట్టుకున్న చీర తీసాయి అంటూ తన చీర కట్టడానికి సిద్ధమయ్యి చీరని చేతిలోకి తీసుకున్నాడు. సీతు మనసులో, ఇప్పుడు నేనేం చెప్పినా వినడు, కోపిష్టి అంటూ ఆమె లోపల సిగ్గుతో తిట్టుకుంటూ, అంతలో తనకు ఒక డౌట్ వచ్చింది. రామ్, నీకు చీర కట్టడం ఎలా తెలుసు అని అనుమానంగా అడిగింది సీతు. మరి మన బాబుగారికి చీర కట్టడం ఎలా తెలిసింటుందంటారు? మీకేమైనా తెలిస్తే కొంచెం రామ్కి సలహా ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి.